నీకు మా ఈ దీపం. మరి నాయనా, నువ్వు కృష్ణమూర్తికి కొడుకు కదరా? ఎప్పుడు వచ్చారా పట్నం నుండి? అవునత్త, ఇడు కృష్ణమూర్తి మా కొడుకే. అత్త నోర్మి గాండడకానా, నీకు అత్తన అవనరా, పిల్లి నవ్వుతాను గాండడకానా. పిన్నా, మా అమ్మ నువ్వు అత్త అవుతావని చెప్పింది. ఎందుకు చెప్పదు? చెప్తుందిరా మీ అమ్మ. ఇంట్లో జామ పండ్లు అటు పిల్ల ఉంది, నాకు 100 ఎకరాలు ఆస్తి ఉంది కదా. మీ అమ్మ ఎన్ని వరుసలైన కలపమంటది, దానికి పోయింది. నువ్వు బాగున్నావు నాయనా? బాగున్నాను పిన్ని. చెల్లి ఎలా ఉంది? పిన్నా, ఓర్ నాయన నీకు అవులో తప్పుడు వారు చెప్పేశారా, నీకు అత్తను అవుతాను. ఇదిగో నా ఎమ్మ ఉంది, నీకు మరదలు అవుతుంది. మీ ఇద్దరు అప్పుడు బాబా మరదలు నన్ను తిరుక్కుంటే వాళ్ళు చిన్నప్పుడు ఆడుకుంటే వాళ్ళు గుర్తులేదా? అదేంటి, చిన్నప్పుడు అన్నయ్య అనేది కదా, బావ అనేదా? అన్నయ్య నీదా? ఈ జొమ్మగుంట ఒకరిది ఆస్తి వాళ్ళకి అన్నయ్య అంటది, ఇప్పుడు కరాదు బావ అంటది. అన్నీ అలా ఈ బుద్ధులే. సరే ఆంటీ, కొంచెం పని ఉంది, బయలుదేరుతాం. నాయన వెళ్ళండి వెళ్ళండి వెళ్ళండి. అయితే నేను అత్తని పిల్లాలా పిన్నని పిల్లాలా? ఆడి బాబు ఉన్నాడే, ఆడు ఎంత సంపాదించాడో నీ బాబు కూడా అంత సంపాదిస్తే, పోనీ నువ్వైనా అంత సంపాదిస్తే అప్పుడు అత్తని పిలు. అంతవరకు నీ పిన్నినే మళ్ళా. ఆస్తిపాస్తులు లేవు కానీ వరసలు మాత్రం బాగా కలుపుతాండు. అత్త కొత్తిమీర కట్టేం కాదు.